ఫ్రెండ్స్ మీకు ఒక కథ చెప్తాను ఇప్పుడు, కానీ బాధపడకూడదు. మూవీ ఎక్స్ప్లెనేషన్ ఏం కాదు, నిజంగా జరిగిన కదే. ఇది ఒక ఇద్దరి ఆడపడుచుల కథ. ఒకరు డెబ్బీ ఆంటీ, ఇంకొకరు జాకీ ఆంటీ. జాకీ ఆంటీ ఓ పెద్ద కంపెనీలో CEO అనమాట. జాకీ ఆంటీ వాళ్ళ పర్సనల్ అసిస్టెంటే డెబ్బీ ఆంటీ. ఏమైందంటే జాకీ ఆంటీ కొన్ని రోజుల క్రితమే డెబ్బీ ఆంటీని వెళ్ళిపో అని చెప్పి ఉద్యోగులను తీసేసి బయటకు దొస్తుంది. అయితే అలా నెమ్మదిగా కాలం గడుచుకుంటూ పోయింది. మేబీ నీళ్ళు ఎక్కువ తాగదేమో జాకీ ఆంటీ, ఆవిడ కిడ్నీలో రాళ్ళు ఎక్కువైపోయాయంట. కిడ్నీలో రాళ్ళు ఆ విధంగా గలగలా సౌండ్లు చేస్తున్నా పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ అయి ఉండిద్దేమో అని చెప్పి అసలు పట్టించుకోవాలి. ఆ చిన్న రాళ్ళు కాస్త దాని వల్ల పెద్దవైపోయి గురకరాళ్ళు అయిపోయాయి. దాంతో జాకీ ఆంటీ కిడ్నీలు వెండు, నీ సావు నువ్వు సావు, నా వల్ల కాదు ఇంకా, దీని కడుపులో వాళ్ళకి కన్స్ట్రక్షన్ వాళ్ళకి తేడా తెలియకుండా పోయింది, నేను పని చేయమని ఆ 2 కిడ్నీలు చేతులు ఎత్తేసి. అయితే డెబ్బీ ఆంటీకి ఈ విషయం తెలిసి, అయ్యో ఎంతైనా మా పాత కంపెనీ ఓనర్, ఆవిడకి నేనేమైనా హెల్ప్ చేద్దామని చెప్పి మా డెబ్బీ ఆంటీ జాకీ మేడం దగ్గరికి వెళ్ళి, జాకీ మేడం నా కిడ్నీ ఒకదాన్ని మీకు డొనేట్ చేస్తాను, బాధపడకండి అని చెప్పింది. ఒక కిడ్నీతో బతకగలదు, కానీ ఇవిడికి 2 కిడ్నీలు పోయాయి కదా. జాకీ ఆంటీ వెంటనే నీలాంటి ఒక మంచిదాన్న నేను ఉద్యోగం పీకేసింది, నువ్వు వచ్చి అసలు ఉద్యోగంలో జాయిన్ అయిపో అని ఆ ఆనందంలో ఉద్యోగం కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చేసింది. డెబ్బీ ఆంటీ డొనేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయింది. ఇంకా డాక్టర్లు వెళ్ళి ఇప్పుడు చెక్ చేయాలి కదా, ఓక నేను ఇచ్చేస్తా అని చెప్పి తీసేసుకోవడం కాదు. డాక్టర్లు చెక్ చేస్తే డెబ్బీ మేడం కిడ్నీ జాకీ ఆంటీకి సెట్ అవ్వట్లా. ఇంకేం చేస్తానులే, ఇంకేం చేయలేమని అనుకునే టైంకి వీళ్ళ బాసు జాకీ మేడం డెబ్బీ ఆంటీ దగ్గరికి వచ్చి, డెబ్బీ నీ కిడ్నీ నువ్వు ఇచ్చేయి, నీ కిడ్నీని కానీ నువ్వు హాస్పిటల్ డొనేట్ చేసావు అనుకో, నాకు సెట్ అయ్యే కిడ్నీ ఎక్కడైనా దొరికితే మనం ఆల్రెడీ ఒక కిడ్నీ ఇచ్చాం కాబట్టి ఈ కిడ్నీతో ఆ కిడ్నీని ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు, నువ్వు అలాగే ఇద్దాం అనుకున్నావు కదా, ఇచ్చేయచ్చు కదా అని చెప్తే, సరేలే పాపం పెద్ద ఆవిడ బాగా బాధల్లో ఉంది, ఇచ్చేద్దాంలే అని చెప్పి ఈ డెబ్బీ అంటే ఇంకా ఎవరో స్ట్రేంజర్ కి ఎవరికి ఇస్తాం కూడా తెలియదు, అలా ఇచ్చేసి డొనేట్ చేసేసింది అంతే. కిడ్నీ అంటే అదేం ప్లేట్ లో ఇడ్లీ కాదు కదా, ఈ ప్లేట్ లో తీసి ఇంకో ప్లేట్ లో పడేయడానికి చాలా పెద్ద ఆపరేషన్ జరిగింది. ఆ టైంలో చాలా కాంప్లికేషన్స్ కూడా వచ్చేసాయి. ఆపరేషన్ కొంచెం క్రిటికల్ గా జరిగింది అనమాట. దాంతో డెబ్బీ మేడం కి హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చేసాయి. దాంతో తన జాబ్ కి 2-3 వారాలు సెలవు పెట్టాల్సి వచ్చింది. బాగా క్రిటికల్ కండిషన్ కదా. డెబ్బీ మేడం వెళ్ళి నాకు 2-3 వీక్స్ అలా లీవ్ కావాలి, ఆపరేషన్స్ అయ్యాయి కదా ఓనర్ మేడం అని అంటే, దానికి జాకీ మేడం ఏమనింది, ఇది చాలా సోది ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ లా ఉన్నాయి, నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇంట్లోనే వదిలేసి నువ్వు జాబ్కి వచ్చేయాలి, కావాలంటే 2-3 రోజులు సెలవు ఇస్తాను, నువ్వు తర్వాత నుంచి ఆఫీస్కి రావాల్సిందే అని అనిందంట. ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్ లో కూడా డాక్టర్ రాసి పంపించాడు, నువ్వు 2-3 రోజులు కాదు ఖచ్చితంగా ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఈ జాకీ మేడం మాత్రం ఒప్పుకోట్లా. దాంతోపాటు డాక్టర్స్ హెవీ వెయిట్స్ అస్సలు లిఫ్ట్ చేయకూడదని చెప్పారు. ఈ జాకీ అంటే అస్సలు పట్టించుకోవట్లా, అవేమి ఫైల్స్ అవి అని చెప్పి తిప్పిస్తూనే ఉందంట రోజంతా. అలా లాస్ట్ కి ఏమైంది, లాస్ట్ కి డెబ్బీ మేడం ని ఉద్యోగం నుంచి తీసి బయటపడేసింది. ఎందుకు మాటికి ఎక్కువ సార్లు హాస్పిటల్కి వెళ్తూ లీవ్లు ఎక్కువ తీసుకుంటుందని, పనులన్నీ స్లోగా చేస్తుందని, ఈ రీజన్స్ వల్ల మన డెబ్బీ ఆంటీని ఉద్యోగం నుంచి తీసేసింది. ఎంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, నిజంగా మన చుట్టుపక్కల ఎంత గొప్ప వాళ్ళు ఉంటారండి. అయినా తప్పు ఇలా వానది కాదు, మోహన్ చూస్తేనే ఎట్లాంటి పనులు చేయడానికి పుట్టినట్టుంది. డెబ్బీ నాన్న ముందు మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక స్కామ్ గురించి చెప్పబోతున్నాను. అంటే మనం అందరం బాగా తెలుసుకొని అలర్ట్ అయ్యి జాగ్రత్త పడాల్సిన స్కామ్ ఏం కాదు. దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడో మనతో ఈ స్కామ్ చేయలేడు. అంటే దానికి పెద్ద కంపెనీలో ఉండాలండి. ఏమైందంటే కొంతమంది ఎంప్లాయీస్ అందరూ కలిసి యాపిల్ కంపెనీనే స్కామ్ చేశారండి. ఎలా అంటే యాపిల్ కంపెనీ వాళ్ళు ఓ పాలసీని తెచ్చారు వాళ్ళ ఎంప్లాయీస్ కి. ఏంటి, ఎంప్లాయీస్ లో ఎవరైనా చారిటబుల్ ట్రస్ట్, డొనేషన్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ వీళ్ళు వెళ్ళి డబ్బులు డొనేట్ చేశారనుకోండి, వాళ్ళ సొంత డబ్బులు, అంటే వీళ్ళు వెళ్ళి ఒక 1000 రూపాయలు డొనేట్ చేశారనుకోండి, యాపిల్ కంపెనీ వాళ్ళు నువ్వు 1000 ఇస్తే నేనేమో తక్కువ తిన్నానా, నేను కూడా ఇంకో 1000 ఇస్తా అని చెప్పి వీళ్ళు కూడా డొనేట్ చేస్తారంట. అంటే ఈ ఎంప్లాయీలు ఎవరైనా సరే, అంటే యాపిల్ ఎంప్లాయీస్ ఎవరైనా డొనేషన్స్ కి ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బులే యాపిల్ కంపెనీ కూడా వాళ్ళ తరపు నుంచి యాడ్ చేసి ఇచ్చిద్ది వాళ్ళకి. అయితే యాపిల్ కంపెనీ అంటే ఏంటి, ఇప్పుడు అంతా తెలివైన వాళ్ళు ఉంటారు కదా, యాడ్ తెలివితేటలో నిండిపోయిన వాళ్ళందరూ లాక్కుని వెళ్ళిపోతారు కదా, ఆ దెబ్బకి వీళ్ళు బలైపోయాయి. ఏం లేదు, వీళ్ళ ఎంప్లాయీలే చాలా మంది చారిటబుల్ ట్రస్ట్ లో ఉంటాయి కదా, ఫేక్ తయారు చేస్తారు, డొనేషన్ ఆర్గనైజేషన్స్ అన్ని సొంత పేర్లు పెట్టేసుకుని, ఎక్స్ లవర్లు, ఫ్రెండ్స్ పేర్లు, అందరి పేర్ల మీద చారిటబుల్ ట్రస్టులు పెట్టేసారు వీళ్ళే. దాంతో పాటు అంత గొప్పగా నడపని కొన్ని కూడా ఉంటాయి కదా, వాటిలో కూడా మాట్లాడి పెట్టేసుకున్నది. ఇంక వీళ్ళందరూ పోయి 1,00,000 రూపాయలు డొనేట్ చేస్తాం అన్నట్టు చేస్తారు. దాంతో కంపెనీ వాళ్ళు కూడా 1,00,000 డొనేట్ చేయాలి. ఇంక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళ కమిషన్ అంత ఉంచుకొని మిగతా డబ్బులు వీళ్ళకే మళ్ళీ ఇచ్చేస్తున్నారు ఎంప్లాయీలకి. మొన్న వీళ్ళ కంపెనీలో నుంచి ఒక కంపెనీలో 6 అరెస్ట్ చేశారు. యాపిల్ కంపెనీలో ఈ ఏదో లక్షలు 6 కలిసి మామూలు లక్షలు కాదు, బేసిక్ గా కోట్ల రూపాయల్లో వీళ్ళు కొట్టేశారంటే ఈ విధంగానే ఆ చారిటబుల్ ఆర్గనైజేషన్ వాడికి ఇస్తున్నట్టు ఇచ్చి, ఎదలు ఇలా డబ్బులు కొట్టేయడమే కాకుండా డొనేట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి కదా, అవి కూడా పొందడం మొదలుపెట్టేది. ఇంకా అమెరికాలోని సీక్రెట్ ఏజెంట్స్ అందరూ కలిసి ఇప్పుడు దాకా ఎన్ని రకాల డొనేషన్లు ఎట్లా జరిగాయి అంటే, ఒక్క కంపెనీలో 6 పట్టుబడ్డారు. ఇంకా యాపిల్ యొక్క మిగతా బ్రాంచ్లో ఎన్ని కంపెనీలు, ఇదే పాలసీలు ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి. ఇదేదో పెద్ద మాఫియా ముఠాలాగా అయిపోయి ఉండొచ్చే, FBI వాళ్ళు దిగిపోయారులేండి. అందుకే పాపం యాపిల్ కంపెనీ వాళ్ళు ఏమో యాపిల్ కాయలు డొనేట్ చేస్తా ఉన్నట్టు చేసేసారు. వీళ్ళకేం తెలుసు ఇలా ఎంప్లాయీల యాపిల్ కాయలు అనేది తినేస్తున్నారని. అంత తెలివైన వాళ్ళు ఎక్కువ అయిపోతే ఎట్నే అవుతుంది.
ఫ్రెండ్స్ మీరు సూపర్ మ్యాన్, ఫ్లాష్ ఇట్లాంటి సినిమాలు చూసే ఉంటారు. అందులో చాలా పవర్స్ ఉంటాయి జనాలకి. మన దగ్గర అనుకోండి ఏమన్నా గుద్దితే గోడ పడిపోవడం, కొడితే గాలి ఎగిరిపోవడం, ఇట్లాంటివన్నీ చూసి సోదిగాళ్ళని సోది సినిమాలు చేస్తారు అని అంటూ ఉంటుంటారు కదా. వాళ్ళు నిజానికి అంతకుమించి చెత్త సినిమాలు చేస్తారు, కానీ అడ్వాన్స్డ్ గా దాంట్లో లాజిక్ ఉందని చెప్పి చెప్తారు. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు సూపర్ సానిక్ స్పీడ్ తో అదొక స్పీడ్ మెజర్. అంత స్పీడ్ కి వెళ్ళే అనుకోండి అప్పుడు వాళ్ళు గోడలో నుంచి కూడా అంటే గోడ నుంచి దూసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే గోడ టచ్ అవ్వదు, గోడకి ఏమి కాదు, కానీ అందులో నుంచి దూసుకొని వెళ్ళిపోవచ్చు. అది ఆత్మ పోయినట్టు. అంటే సూపర్ సానిక్ స్పీడ్ తో వెళ్తే అంత స్పీడ్ అచీవ్ చేస్తే మనం అంటే ఇట్లాంటి సినిమాలని చూసి వదిలేస్తాం, కానీ అక్కడ ఏదో ఎక్కువ ఉంటారు కదా. సో ఒక అతను డిసైడ్ అయ్యాడు ఈ విషయాన్ని అసలు నేను టెస్ట్ చేసి ఇది నిజమా కదా చూస్తాను అని చెప్పి. అంటే నిజంగా సానిక్ స్పీడ్ ని అచీవ్ చేసి గోడ లోపల నుంచి దాన్ని టచ్ చేయకుండా వెళ్ళిపోదామని అది ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు. దానికి బాగా పొడవైన ట్రాక్ తీసుకున్నాడు. దాని చివరిలో ఆల్రెడీ ఒక గోడను కట్టి పెట్టుకున్నాడు. అంటే ఈ గోడలో నుంచి వెళ్ళాలని ఒక పెద్ద కాంక్రీట్ వాల్ కూడా కట్టేది అదే. అయితే ఏమైందంటే ఇంత అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ మంచి లాజిక్ తో చేస్తానన్నా ఒక్కడు కూడా రాలేదండి. అంటే నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పి అదే ఇతను గోడలో నుంచి ఏమన్నా మనిషిని తొయ్యాలి కదా, నేను దూరిపోతా అని చెప్పి ఒక్కడు కూడా అలా స్పీడ్ తో వెళ్ళి అదొక సాడ్ విషయం జరిగిన ఇతను వెనక్కి తగ్గలేదు. ఒక బొమ్మను తయారు చేసి పెట్టుకున్నాడు దానికోసం. మనిషి కాకపోయినా బొమ్మనైనా పంపిద్దామని. దీని వెనకాల ఉన్న అద్భుతమైన థియరీ ఏంటో చెప్పాలంటే నేను చెప్పలేను. మాలిక్యూల్స్, ఫ్రీక్వెన్సీలు, మనిషి వైబ్రేషన్, వాల్ వైబ్రేషన్ సేమ్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ సైన్స్ అంతా వద్దు. వీళ్ళైతే ఇప్పుడు ఆ స్పీడ్ ని అచీవ్ చేయడానికి 10 రాకెట్ ఇంజన్స్ ని యూజ్ చేసుకున్నారు. వెనక నుంచి బొమ్మ పట్టుకొని దోసేస్తాం అనుకున్నా ఏంటి, నిజంగానే సూపర్ సానిక్ స్పీడ్ ని ఎక్వైర్ చేయగలిగేది. ఆ స్పీడ్ ని ఎక్స్పెరిమెంట్ మొదలైంది. అది సూపర్ సానిక్ స్పీడ్ తో పోయింది. కానీ ఎంత అద్భుతమైన ప్లాన్ వేసినా ఇది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదో వీళ్ళకే అర్థం కాల. అది అలా వెళ్ళిపోయి గోడ గుద్దుకొని మొత్తం పొడుం అయిపోయింది. అసలు ఎక్కడ తప్పు జరిగింది అంటారు? అంతా బానే ఉంది కదా, మీరేమంటారు? ఫ్రెండ్స్ 1997 సంవత్సరంలో యాండీ అనే ఒక వ్యక్తి ఆయిల్ వెతకడం ఈ పని చేసేవాడు. అదే భూమి లోపల ఆయిల్ ఉంటది కదా, తవ్వి తీయాలి. ఆ పనులు చేస్తూ ఉండేవాడు. అసలే 1990s టైం కదా, బేభత్సమైన క్రేజ్ ఉంది ఆయిల్ కి. ప్రపంచం అంతా ఆయిల్ ఎక్కడ ఉందో ఎతడం మొదలు పెట్టాడు. అప్పుడే అంటే ఇతను సైంటిస్ట్, ఆయిల్ తవ్వడం మాత్రమే కాదు, ఇప్పుడు అది ఏడుందా అని చెప్పి తవ్వుకుంటూ గుంతలన్నీ తవ్వుకుంటూ భూమి అంతా బొక్క పెట్టుకుని తిరగలేదు కదా. అందుకే ఇతను ఒక మిషన్ తయారు చేశాడు. ఆ మిషన్ అలా నేల మీద వెళ్తూ కొన్ని సౌండ్ వేవ్ ని ప్రొడ్యూస్ చేస్తూ నేల లోపలికి అలా పంపిస్తూ ఉంటది. చిన్న చిన్న ఎక్స్ప్లోజన్ లాంటివి చేస్తూ ఈ సౌండ్ వేవ్స్ ని పంపిస్తారు కదా, నేలలోకి పంపించాక తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. రిఫ్లెక్ట్ అయింది మామూలు కాదు. ఇప్పుడు బండను టచ్ అయినప్పుడు అది వచ్చే సౌండ్ ఒకలా ఉంటది, ఇనుమును టచ్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్, నీళ్ళను టచ్ చేసినప్పుడు, ఆయిల్ ని టచ్ చేసినప్పుడు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఇతను ఆయిల్ వేవ్ ఏదో డిటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా సౌండ్ ఫ్రీక్వెన్సీ అనే థియరీ మీద నడుస్తూ ఉంటది. ఈ మిషన్ బేసిక్ గా అయితే దేని మీద పని చేసిద్ది అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో వేవ్స్ ను పంపిస్తారు కదా, అది రిటర్న్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్ గా డిటెక్ట్ చేయాలి కదా ఏది ఆయిల్ ఏది వాటర్. సో అలా వచ్చినప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంటే దాన్ని నార్మల్ చేయడం, తక్కువ వస్తుంటే కొంచెం పెంచి మళ్ళీ మామూలుగా చేయడం, మంచి పిచ్ లో వచ్చేలాగా ఇలా క్లియర్ గా వచ్చేలాగా చాలా చేంజెస్ చేసుకుంటూ పోయాడు ఇతను. అది బాగా అద్భుతంగా వర్క్ అవుతూ ఉంది. దీంతో ఉండే కొద్దీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇదేదో మనకు పనికొచ్చేలా ఉంది అని చెప్పి అనిపించింది. ప్రస్తుతం అందరు దీన్నే వాడుతున్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఆయిల్ తవ్వుకోవడం ఎందుకు అంటే అది కాదు. ఇప్పుడు పాటలు వింటున్నారు కదా, మీరు నార్మల్ గా ఆటో ట్యూన్ అనే నేమ్ వినే ఉంటారుగా. ఆటో ట్యూన్ అంటే సింగర్స్ ఇప్పుడు పాట పాడినప్పుడు ఈ ఆటో ట్యూన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఆటో ట్యూన్ ఏం చేస్తుంది, ఏదన్నా ఒక సింగర్ పాడుతూ ఉన్నాడు అనుకోండి, అతను ఒక మంచి లయలో, ఒక శృతితో, ఒక అద్భుతమైన పల్లవితో, ఈయనన్ని మంచి మంచిగా స్వీట్ గా ఉండే వాటి అన్నిటి పేర్లు అమ్మాయిల పేర్లో పెడతారా? సరేండి, ఇలా పర్ఫెక్ట్ గా లయలో పాడాలి. అయితే ఇలా పాడుతూ ఉన్నప్పుడు ఒక మనిషి ఏం మిషన్ కాదు కదా, అలా సాంగ్ పాడేటప్పుడు అటు ఇప్పుడు కొంచెం పిచ్ అటు ఇటు అయిపోయి గొంతులో చేంజెస్ రావడం ఇలా జరుగుతూ ఉంటది. అప్పుడు ఈ ఆటో ట్యూన్ వాళ్ళు ఎలా పాడినా దాన్ని పర్ఫెక్ట్ టోన్ లో అద్భుతమైన ఫ్రీక్వెన్సీతో వినడానికి వినసొంపుగా ఉండే విధంగా చేంజ్ చేసేసి మనకి వినిపిస్తుంది. అదే ఆటో ట్యూన్. ఇలా మన సైంటిస్ట్ ఆ మిషన్ ఎంత బాగా చేశాడంటే ఇప్పుడు నేలలో పంపించినప్పుడు ఆ సౌండ్స్ బండరాళ్ళు, కొండరాళ్ళు వాటిని తగులుకొని వచ్చే సౌండ్స్ నే వినసొంపుగా అద్భుతంగా వినిపించేలా తయారు చేశాడు. ఇంకా ఈ నార్మల్ మనుషులు మాట్లాడే సౌండ్లు ఇంకెంత వినసొంపుగా అయిపోతాయి ఈ ఆటో ట్యూన్ వాడితే. అలా పుట్టిందనమాట ఆయిల్ ఎతకడానికి ఈ మిషన్ తయారు చేస్తే. ఎవడైనా ఆయిల్ గొంతులు వేసుకొని వస్తాయేమో వాళ్ళని కూడా బాగా పాడిచ్చేద్దామని ఈ మిషన్లు వాడడం మొదలు పెట్టారు. ఇంకా నిజానికి హాలీవుడ్ అంతా అయితే ఆటో ట్యూన్ మీద నడుస్తుంది ఇప్పుడు వాళ్ళ ఆల్బమ్స్ అన్ని. ప్రెసెంట్ వరల్డ్ మొత్తం ఆటో ట్యూన్ లేకుండా ఒక్క సాంగ్ కూడా రాదు. అంటే మంచి సాంగ్. అప్పట్లో అనుకోండి ఏదైనా తప్పుగా పాడామనుకోండి, శృతి లయ పోయింది అనుకోండి, ఆ శృతి లయ ఎక్కడున్నారో మళ్ళీ వచ్చేదాకా అక్కడే కూర్చోబెట్టి వీళ్ళ చేత పాడిస్తూనే ఉంటది. ఇప్పుడు అవన్నీ అసలు ఏం లేవు, వస్తే వచ్చావు లేకపోతే లేదు. ఆ శృతి లయని వెళ్ళిపోమండి, వచ్చిందా మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళని గేటు బయట కూర్చోబెట్టి వీళ్ళు ఎలా పాడినా దాన్ని రికార్డ్ చేసేసుకొని దాని తర్వాత ఆటో ట్యూన్ లో పర్ఫెక్ట్ గా రీమోడలింగ్ చేయించి పంపించేస్తారు. ప్రస్తుతం ఆటో ట్యూన్ ఎలా అయిపోయిందంటే ఎంత చండాలంగా పాడుతున్నప్పటికీ, పెద్దగా అంత అద్భుతమైన గొంతు లేకపోయేటప్పటికి, అంటే చాలా ప్రాక్టీస్ బాగా నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లేకపోయినా ఆటో ట్యూన్ లో బాగా చేసేసి ఇంకా రిలీజ్ చేసేసుకుంటున్నారు. ఆల్బమ్స్ ఎక్కువ అలాగే వస్తున్నాయని చెప్పాను హాలీవుడ్ లో. ఆ ఆయిల్ బోర్ మిషన్ ఈ రకమైన పని చేసింది. దీనివల్ల ఒరిజినల్ గా ఎంతో మంచి వాయిస్ వేసుకొని బాగా ప్రాక్టీస్ చేసి వచ్చే వాళ్ళకి ఎక్కువ క్రెడిట్ దొరకట్లా. ఎంత చేసినా మా మిషన్ ఇంకా బాగా చేస్తాయా అని అంటున్నారు. చెప్పండి దీని గురించి మీరేమంటారు?
ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక స్కామ్ గురించి చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ఈ పాటికి చాలా ఫ్యాక్ట్ ఛానల్లో వినేసి ఉంటారు. స్టిల్ ఏమైనా వినకపోయి ఉంటే వాళ్ళ కోసం ముఖ్యం కాబట్టి చెప్తున్నాం. సింపుల్ గా చెప్పండి, పాపం చాలా మంది సంకనాకిపోతున్నారండి. ముంబైలో జరిగింది ఏమైందంటే అక్కడ టారెస్ జ్యువెలరీ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. వీళ్ళు వాళ్ళ స్టోర్ లోకి ఎవరు వచ్చినా ఒక మంచి డైమండ్ చూపిస్తారు. అది తల మెరుస్తుంది. బంగారం కొనడానికి వచ్చినా ఏం చేయడానికి వచ్చినా ఒక ఏసీలో కాసేపు కూర్చుందామని వచ్చిన ముందు వాళ్ళని పట్టుకుని పోయి డైమండ్ చూపిస్తారు. ఆల్మోస్ట్ అంతా డైమండ్ కొనే అంత సీన్ లేదా బాబు, ఏసీ కోసం వచ్చాం వద్దా అని అంటున్నారు. కానీ వాళ్ళు నేను మీ చేతి కొనిస్తాను కదా అని చెప్పి అదొక స్కీమ్. ఈ స్పెషల్ డైమండ్ ఉంది కదా, ఇది మాత్రం గోల్డ్ కంటే చాలా అద్భుతంగా రేట్లు పెరిగిపోతున్నాయి. యూరోప్ లో జనాలు అయితే కొట్టుకొని చచ్చిపోతున్నారు. నేను కొంటా అని చెప్పి ఆ డైమండ్లు మార్కెట్ లో దీని వాల్యూ పెరిగిపోతుంది. ఇదే కరెక్ట్ టైం. మీరు కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారంటే సూపర్ రిటర్న్స్ వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి ముందు కూల్ డ్రింక్ తాగిచ్చి ఈ విషయం చెప్పి ఇది కొంటే లేకపోతే లేదు, స్కీమ్ మాత్రం కట్టండి అని చెప్పి బాగా ప్రలోభ పెట్టారు. ఆల్రెడీ సెకండ్ ఇన్కమ్ ఉండాలి, ట్రేడింగ్ చేయండి, అది చేయండి, ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఓదర కొడుతున్నారు కదా. ఇలా స్కీమ్ బాగుందని చెప్పి జనాలు విన్నారు. అందులో ఏం ఉండదు, ముందు ఆ డైమండ్స్ మీద ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి. వీళ్ళేమి డబుల్ రేట్లు ఇస్తాం, 100 ఇస్తే 50 ఇస్తాం అదేం చెప్పలేదు. రీజనబుల్ గా ఇంతే ఉంటది, నార్మల్ గా ఇస్తాం, కొంచెం ఎక్కువ ఇస్తాం అంతే అని చాలా మంచిగా మాట్లాడేది. ఇంకా జనాలందరూ కూడా ఒప్పుకొని ఇన్వెస్ట్ చేసేది. మ్యాటర్ ఏంటంటే రిటర్న్స్ ఎప్పుడు వస్తుంటాయో వచ్చినట్టు వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా మంచి డాక్యుమెంట్స్, అసలు వాళ్ళ యాప్ అయితే అద్భుతంగా ఉంటది. ఇంకా కొన్ని వేల మంది లక్షలు కట్టేది. స్టార్టింగ్ ప్రతి నెల రిటర్న్స్ బాగా వస్తున్నాయి, డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నది. ఆ యాప్ లో వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు, దాని రేట్స్ ఎలా పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి అన్ని క్లియర్ గా చూపిస్తాడు. ఎంత రిటర్న్స్ వచ్చాయి. ఇంకుండే కొద్ది కొన్ని రోజులు వీళ్ళు డబ్బులు ఇవ్వడం ఆపేశారు. స్టార్టింగ్ అయితే ఎందుకు ఇవ్వట్లే అంటే చిన్న ప్రాబ్లం ట్రాన్సాక్షన్ వచ్చింది, ఏం లేదు మొత్తం కలిపి 2 నెలలు ఇచ్చేస్తాం అని 2 నెలలు అసలు ఆగిపోయారు. 3 నెలలు ఆగిపోయారు. డౌట్ వచ్చి స్టోర్కి వెళ్ళారు, ఎత్తేసింది తెలిసింది, పోలీసులు పిలిచారు, ఇంకేం చేయలేదు. ఇంకెందుకు ఉంటాడు ఆ కంపెనీ CEO, CA వీళ్ళిద్దరు కలిసి ఒకరిద్దరు కాదు 100 మందిని ఒక పెద్ద టీముని తయారు చేసుకుని ఆ టీమ్ తో జనాలందరినీ పిచ్చోళ్ళని చేసి వాళ్ళు డబ్బులు ఎంత పెట్టారో మొత్తం అంతా తీసుకుని ఎగిరిపోయారు. ఒరిజినల్ గా చెప్పాలంటే ఈ డైమండ్ మీద బయట నిజంగా మనం మంచిగా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా గబ్బు పని. సోది యాప్లు కాదు, మంచి యాప్లు ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా సోది పని డైమండ్స్ మీద. ఎందుకంటే డైమండ్ రేట్స్ ని ట్రేడ్ లాగా లేకపోతే బయట ఒరిజినల్ గా పెరగవు. బయట కొంతమంది కొన్ని ఊర్లలో కూర్చో ఉన్నారు, డైమండ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు నచ్చినప్పుడు పెంచుకుంటారు లేకపోతే తగ్గిపోవడం. సో కొంతమంది చేతుల్లో ఉన్నాయి, అందుకే ట్రేడ్ లో కూడా ఉండవు, స్టాక్స్ లో కూడా ఉండవు. దీని మీద ఇన్వెస్ట్మెంట్ అనే కానీ జనాలు అంతమంది వెళ్ళిపోయారు. సరేలేండి, మీరేమంటారు? అయితే ఫ్రెండ్స్ స్టార్టింగ్ నేను ఒక సాడ్ ఫ్యాక్ట్ తో స్టార్ట్ చేశాను కదా, ఎండింగ్ రివెంజ్ తో చేద్దాం. అది 2005 ఏడాది ఇటలీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఫిన్లాండ్ కి వెళ్ళాడు. అంటే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఫిన్లాండ్ కి వెళ్ళాడు. అంటే PM అప్పుడప్పుడు చాలా దేశాలు దిగుతూ ఉంటారు కదా, కొన్నిసార్లు వెకేషన్ కే దిగుతున్నారేమో అనిపిస్తా ఉంటది. అయితే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ పోయినట్టు పోయి 4 మొక్కలు తినేసి పండగకి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేయకుండా అక్కడికి వెళ్ళాడు వాళ్ళ ఫుడ్ నెక్కరించాడు. ఎండిపోయిన ఎండుగడ్డి తింటారా ఏందయ్యా మీరు ఫుడ్ అని చెప్పి, ఏమంత ఉప్పు కారం మసాలా వేసుకోదా, ఫుడ్ వండుకోవడం రాదా అని చెప్పి జనాలు నెక్కరించాడు. ఆ PM ఇటలీ కదా, ఇటలీలో నార్మల్ గా ఫుడ్ చాలా ఫేమస్, పిజ్జాలు అయితే బాగా ఫేమస్. సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు ఇటలీ అంటే ఫుడ్ అంటే ఇటలీ, అక్కడ కొత్త ఉంటాయని చెప్పి. అలా ఫిన్లాండ్ లో నెక్కించాడు దూల. కాకపోతే వాళ్ళ జనాలకు అస్సలు నచ్చల. ముందైతే ఇట్స్ ఓకే అని కామ్ అయిపోయారు, కానీ ఆ మాటలన్నీ గుర్తొస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతా ఉన్నాయి. అయితే ఈ విషయం ఇటలీ వాళ్ళకి తెలిసి ఇటలీకి సంబంధించిన వాళ్ళ దేశం యొక్క ఫారెన్ మినిస్టర్ ఏంటండి ఈ మాత్రం దానికి కలుగుతాయంటే, ఏదో మా ఓడు ఆ చీప్ లిక్కర్ తాగి నాలుగు అటు ఇటు తిప్పేసి ఏదేదో వాగేసాడు, దీనికి అట్ట అయిపోతాయండి, ఫీల్ అవ్వ అక్కడ మర్చిపోండి అని చెప్పి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అయితే చెప్పాడు. ఫిన్లాండ్ వాళ్ళకి అప్పటికే నచ్చల. PM సోదంతా వాగితే ఫారెన్ మినిస్టర్ సారీ చెప్పడం ఏంటి అని వాళ్ళకి నచ్చలేదు. అయితే దీని తర్వాత ఫిన్లాండ్ లో కాటీ పిజ్జా అని ఒకటి ఉంటది, అది వాళ్ళ దేశంలో బాగా ఫేమస్. అంటే వాళ్ళ దేశం అంతా ఇదే ఎక్కువ తింటా ఉంటది. ఈ కంపెనీ వాళ్ళకి కొంచెం ఎక్కువ మండిది. ఎంత కాదైనా వాళ్ళ దేశం ఫుడ్ నే అన్నాడు, సగం ఫుడ్ నీళ్ళే సప్లై చేస్తున్నారు ఈ హోటల్ వాళ్ళు అన్ని బ్రాంచ్లు పెట్టి. కొన్ని రోజులకి పిజ్జా బర్లుస్కోని అని చెప్పి కొత్త పిజ్జాని వీళ్ళ మెనూలో యాడ్ చేశారు ఫిన్లాండ్ లో. బర్లుస్కోని అంటే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ పేర్లే అండి, ఆ సోది వాగిన ప్రైమ్ మినిస్టర్ నేమే, అతని నేమ్ మీద పిజ్జా మొదలు పెట్టారు. దీన్ని వరల్డ్ వైజ్ గా పిచ్చ ఫేమస్ చేయడం స్టార్ట్ చేసేది. అంతేకాకుండా వరల్డ్ అంతా ఒక సంవత్సరానికి ఒకసారి పిజ్జా కాంటెస్ట్ కూడా ఒకటి జరిగింది, ఛాంపియన్షిప్ లాగా పిజ్జాలు చేసే వాళ్ళకి. ఎప్పుడు చూసినా అందులో ఇటలీ వాళ్ళే ఫస్ట్ వస్తుంటది. అంటే ఇటలీ పిజ్జా వాళ్ళ టేస్ట్ ఎంతైనా డిఫరెంట్ గా ఉంటది. ఆ PM గడు సోదు వాగాడని చెప్పి వీళ్ళు పనులు ఆపుకోరు కదా, అదైతే నిజమైన విషయమే. అయితే ఈసారి బర్లుస్కోని అని చెప్పి పిజ్జాను తయారు చేశారని చెప్పాను ఫిన్లాండ్ వాళ్ళది. వీళ్ళ పిజ్జాకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఇటలీ వాళ్ళ పిజ్జాకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. దాని వల్ల దీని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అయిపోయింది, బర్లుస్కోని పిజ్జా ఎఫెక్ట్. ఇంకా అప్పటి నుంచి ఇటలీ వాళ్ళు అంటే అంబాసిడర్ వాళ్ళు ఈ పిజ్జాను ఆపుతారా లేదా అంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ పేరు పెట్టేశారు కదా. స్టార్టింగ్ లో అయితే అబ్బా మా ప్రైమ్ మినిస్టర్ పేరు పెట్టుకున్నారు ఎంత గొప్ప విషయమే అని హ్యాపీ అనుకున్నారు. కానీ ఇదంతా రివెంజ్ పార్ట్ అని ప్రపంచం అంతా తెలుస్తూ పోయింది. దాంతో వాళ్ళు వద్దు బాబు మా PM పేరు తీసేయండి అని బతిమలాడటం మొదలెట్టారు. ఆ కంపెనీ CEO మాత్రం అస్సలు ఒప్పుకోవాలి. డిస్కస్ చేద్దాంలే, మీ PM సార్ మా షాపు పంపించండి అన్నాడు. ఆయన ఆ PM ఏం మళ్ళీ రాలేదండి, ఈసారి వస్తే పిజ్జా తీసుకుని మొహం మీద కొట్టేలా ఉన్నది. ఇలా వాళ్ళ రివెంజ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మీరేమంటారు ఎలా జరిగింది రివెంజ్? వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.